ఈ వీడియోలో 'ఆరిజిన్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక జర్నలిస్ట్ అయితే ఉంటుంది భయ్య. చాలా మల్టిపుల్ హిస్టరీస్ అండ్ కల్చర్స్‌ని, ఇన్‌జస్టిస్ పరంగా జరిగే కొన్ని వ్యవహారాలను అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే జరుగుద్ది. అసలు తను ఏం చేసింది, ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేసింది అన్న దాని చుట్టూరు నడుస్తదనమాట ఈ 'ఆరిజిన్' స్టోరీ అంతా. అండ్ ఇది బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాలి. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు గనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. సజెషన్స్ ప్లేలిస్ట్‌లు అయితే ఉంటాయి. చెక్ చేయండి. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అందులో యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు అవి నచ్చితే ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ అన్ యావరేజ్ మూవీ భయ్య. పాజిటివ్స్ వచ్చేసి నరేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న కంటెంట్‌కి ఆ డిఫరెంట్ కల్చర్స్‌ని ఇదంతా కూడా వెరైటీగా చూపిస్తారనమాట. పైగా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కాబట్టి వాటన్నిటిని కూడా చాలా పర్టిక్యులర్‌గా కరెక్ట్ వేలో నరేట్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే నాకు ఆ ట్రూ ఇన్సిడెంట్స్ గురించి తెలియవు కానీ బట్ చాలా వరకు కూడా నేను చూసా మూవీ గురించి. సో, అవన్నీ కూడా మంచిగా అనిపించాయి నాకు. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా అనిపించాయి. మెయిన్ లీడ్ అయిన ఇసబెల్లా వికర్సన్ హైలైట్ భయ్య పర్ఫార్మెన్స్ అయితే. చాలా పర్ఫెక్ట్‌గా చేసింది ఆ రోల్ అయితే. అండ్ స్టన్నింగ్‌గా ఉంటుంది బాగా. సినిమాటోగ్రఫీ వైస్ కానీ, ఆ విజువల్స్ పరంగా, టెక్నికల్ వర్క్ పరంగా గానీ, మూవీ అంతా కూడా చాలా బావుంటుంది. అంటే ఆ స్టోరీ టెల్లింగ్‌కి కరెక్ట్‌గా సెట్ అవుద్దనమాట. ఇంకా నెగెటివ్స్ వచ్చేసి కొంచెం ఓవర్‌వెల్మింగ్ అనిపించింది భయ్య. అంటే మరీ ఓవర్ డ్రామాటిక్ చేస్తున్నారన్న ఫీల్ కూడా వచ్చింది. చూపిస్తున్నారు హిస్టరీ పరంగా కల్చర్స్‌ని అన్నిటిని కూడా కానీ, కొంచెం పర్సనల్‌గా తీసుకొని చూపిస్తున్నారు. ఆ నరేషన్ అన్నది పర్సనల్ నరేషన్ చూపిస్తున్నట్టు అనిపించింది. అంటే ఇంకొంచెం డాక్యుమెంటరీ టైప్‌లో చూపించుంటే బాగుండు అనిపించింది మూవీని. అండ్ కొంచెం మ్యానిప్యులేషన్ కూడా ఎక్కువుంటది భయ్య. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. వాటిని టూ మచ్ డ్రామాటిక్ చేసేసి మరి మ్యానిప్యులేట్ చేస్తున్నారన్న ఫీల్ వచ్చేస్తదనమాట. అది అస్సలు నచ్చలేదు నాకు ఆ ఎమోషన్ సీన్స్ అన్నిటిలో కూడా. మూవీ అంతా కూడా మాక్సిమం డ్రామాయే నడుస్తది మూవీ అంతా కూడా. సో, డ్రామా అంతా కూడా పర్టిక్యులర్‌గా అన్ని చోట్లయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. చాలా దిక్కున పేసింగ్ ఇష్యూ ఉంటుంది. చాలా దిక్కున స్లో అయిపోద్ది మూవీ అంతా కూడా. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఏదైతే ఉందో అది మరీ ఎక్కువ అన్న ఫీల్ అయితే వచ్చేస్తది భయ్య ఆ డ్రామా వల్ల. సో, చాలా చోట్లయితే చిరాకొస్తది మీకు. అందుకే నాకు మూవీ యావరేజ్ అనిపించింది. యాహ్! హిస్టరీ పరంగా, కల్చర్స్ పరంగా వాళ్ళు చూపించిన విధంగా నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ పరంగా అయితే బావుంది మూవీ. ఉన్న యాస్పెక్ట్స్‌లో అయితే చాలా వరకు కూడా దెబ్బయిపోయిందని చెప్తా. థ్రిల్లింగ్ అనిపించదు అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్ వాస్ అన్ యావరేజ్ మూవీ భయ్య. డ్రామా లవర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేద్దాం అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఫుల్‌గా అయితే వర్త్ ఇట్ కాదు. తెలుగులో కూడా లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. చూద్దాం అనుకుంటే చూడండి మీ ఇష్టం. అండ్ ఈరోజు సండే కదా! వెబ్ సీరీస్ సజెషన్ అంటూ ప్రత్యేకంగా ఏం పెట్టట్లా. మొన్న లైట్ షాప్ అని చెప్పి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది. ఒక వెబ్ సీరీస్ సజెషన్ పెట్టా. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి భయ్య. పైన కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.